జీవ వైవిధ్యత నాశనానికి కారణము వరి బియ్యము, గోధుమలు, చక్కెర, పాలు, గుడ్లు. ఎప్పుడైతే మీరు ఈ పదార్థాల్ని త్యజించి ప్రకృతి వనరుల్ని మరలా మరుస్థాపన చేసేదానికి వీలు అయిన మిల్లెట్స్, చిరుధాన్యాలు, తృణధాన్యాలను తినటం మొదలు పెడతారో అప్పుడే మీరు నిజమైన శాకాహారులు. ఆవు దూడ కోసం పాలిస్తుంది. మీరు కాఫీలు, టీలు తాగేదానికి కాదు, మీరు పన్నీర్లు తినేదానికి కాదు, మీరు పిజ్జాలు, బర్గర్లు తినేదానికి కాదు. ఈ విషయం మీరందరూ చాలా గాఢంగా, లోతుగా ఆలోచించాల్సిన విషయం. ఈ పదార్థాలు తినే మీకు లేనిపోని ఆధునిక రోగాలు వస్తున్నాయి. వరి బియ్యం తినటం వల్ల మీకు బీపీ వస్తుంది, వరి బియ్యం తినటం వల్ల మీకు డయాబెటీస్ వస్తుంది, వరి బియ్యం, గోధుమలు, చక్కెర ఇవంతా కలిపి తినటం వల్ల మీకు ఈ రోగాలు వస్తున్నాయని తజ్ఞులు మీకు నేరుగా చెప్పట్లేదు.